మానవ మేధస్సుకు అందని రహస్యాలు, విజ్ఞాన శాస్త్రం ఛేదించలేని వింతలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. భక్తికి నమ్మకానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను దాటినప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. రాజస్థాన్లోని పాలి జిల్లాలో అలాంటి ఒక అద్భుతమే కొలువయ్యుంది. అదే ఓం బన్నా మందిరం. ఇక్కడ దేవుడి విగ్రహం కంటే ఎక్కువగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ దైవంగా ఆరాధించబడుతుంది. ఒక వాహనానికి పూజలు చేయడమేంటి, దాని వెనుక ఉన్న ఆ అలౌకిక శక్తి ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. సాధారణంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే పోలీసులు వచ్చి వాహనాన్ని స్టేషన్కు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ కథ ముగిసిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం కథ అక్కడే మొదలైంది. స్టేషన్లో పెట్టిన బండి రాత్రికి రాత్రే మాయమై మళ్లీ ప్రమాదం జరిగిన చోటుకే ఎలా వచ్చింది? గొలుసులతో కట్టిన పెట్రోల్ తీసేసినా ఆ బుల్లెట్ ఆగలేదు. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది 1988వ సంవత్సరం. రాజస్థాన్లోని చోటిలా గ్రామానికి చెందిన ఓం సింగ్ రాథోడ్ని ఓం బన్నాగా ఆరాధిస్తారు. తన బుల్లెట్పై ప్రయాణిస్తూ అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొన్నారు. ఆ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బండిని స్టేషన్కు తరలించారు. కానీ మరుసటి రోజు ఉదయం స్టేషన్లో ఉండాల్సిన బండి మళ్లీ అదే ప్రమాద స్థలంలో కనిపించింది. పోలీసులు మొదట ఎవరో అల్లరి మూకలు చేసిన పనిగా భావించారు. అందుకే రెండోసారి బండిలోని పెట్రోల్ అంతా తీసేసి చక్రాలకు బలమైన గొలుసులు వేసి తాళం వేశారు. కానీ ఆ రాత్రి కూడా అద్భుతం జరిగింది. తెల్లారేసరికి గొలుసులు తెగిపోయి ఉన్నాయి. ఆ బుల్లెట్ మళ్లీ తన యజమాని ప్రాణాలు వదిలిన చోటుకే వచ్చి నిలబడింది. పోలీసుల విచారణలో కూడా ఆ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. ఈ వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ తన వాహనంలోనే ఉందని, ప్రయాణికులను కాపాడటానికే ఆయన అక్కడ ఉంటున్నారని ప్రజలు బలంగా నమ్మారు. దీంతో స్థానికులు ఆ బుల్లెట్కు ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి ఆ బుల్లెట్ బాబాగా, ఓం సింగ్ రాథోడ్ ఓం బన్నాగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. నేడు ఆ బుల్లెట్ ఒక అద్దాల పెట్టెలో సురక్షితంగా ఉంది. పాలి జోధ్పూర్ హైవే మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ఇక్కడ ఆగి బాబాను దర్శించుకోకుండా ముందుకు వెళ్లరు. అలా వెళ్తే ప్రయాణం క్షేమంగా సాగదని వారి నమ్మకం. ఈ దారిలో వెళ్లే డ్రైవర్లు హారన్ కొట్టి బాబాకు నమస్కరించడం ఒక ఆచారంగా మారింది. ఈ ఆలయంలో మరో విచిత్రమైన ఆచారం కూడా ఉంది. భక్తులు బాబాకు నైవేద్యంగా మద్యాన్ని కూడా సమర్పిస్తుంటారు. భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. వస్తువేదైనా దాని వెనుక ఉన్న సంకల్పం గొప్పదైతే అది దైవత్వానికి ప్రతీకగా మారుతుందని ఓం బన్నా ఆలయ చరిత్ర నిరూపిస్తోంది.